రెండవ రాజుల గ్రంథము 20వ అధ్యాయము 5వ వాక్యములో ఏమనుందంటే, నీ ప్రార్థన నేను విని ఉన్నాను, నేను నిన్ను బాగు చేసేదను. దేవుడు మనల్ని బాగు చేయాలి అని అంటే మొరపెట్టేవారిగా ఉండాలి. ఇక్కడ మోషే మొరపెడుతున్నాడు. సంఖ్యాకాండం 12వ అధ్యాయం 13వ వాక్యంలో మోషేనే దేవుడికి మొరపెడుతున్నాడు, అయ్యా దయతో ఈమెను బాగు చేయము. ఈమె అంటే ఎవరు? వాళ్ళ అక్కే మిరియాము. చిన్నప్పుడు నీళ్లలో వదిలిపెడితే చక్కగా తమ్ముడు ఎటుపోతున్నాడా, ఆ తొట్లో ఎటు కొట్టుకుపోతున్నాడా అని చెప్పేసి చిన్నగా వెంబడిస్తూ వదిలిపెట్టలేదు. ఫరో కుమార్తెకి తీసుకెళ్లి అప్పగించినటువంటి ఈమె గురించే ఆమె తమ్ముడైనటువంటి మోషే ప్రార్థన చేస్తున్నాడు. ఏమని చేస్తున్నాడంటే, అయ్యా కృపతో ఏమను క్షమించు అని మొరపెడుతున్నాడు. ఎందుకు మిరియామును క్షమించమని మోషే మొరపెట్టాల్సిన అవసరం వచ్చిందంటే, ఒకానొక సమయంలో మోషే ఇశ్రాయేలుని నడిపిస్తున్నటువంటి సమయంలో మరి వీరు ఏం చేశారు అనంటే, మిరియాము మోషేకి వ్యతిరేకంగా మాట్లాడింది. ఏమని మాట్లాడిందంటే, నువ్వే గొప్ప దేవుని సైన్యాన్ని నడిపించగలిగినోడిగా, నిన్నే దేవుడు ఎన్నుకున్నాడా, మాకంత సామర్థ్యం లేదా, మేము నడిపించలేమా, మాకు దేవుడు అంత సామర్థ్యం ఇయ్యలేదా, మేము కూడా క్రైస్తవ భక్తిలో ఉన్నోళ్ళమే కదా, చిన్ననాటి నుంచి ప్రార్థనలో ఉన్నోళ్ళమే కదా, నువ్వు ఒక్కడివే దేవుడికి ఇష్టమైనోడిగా, మేము కూడా ఇష్టమైన వాళ్ళమే అన్నప్పుడు ఆమెకి ఏ రోగం కలిగిందట? కుష్టు రోగం కలిగింది. ఆ పైన చదువు, తెల్లని కుష్టు కలిగినట్టుగా కనపడుతుంది. ఆ రోగం కలిగినప్పుడు, ఆమె ఆ రోగంతో బలహీనపడుతున్నప్పుడు, ఆమె ఆ రోగంతో బాధపడుతున్నప్పుడు, అప్పుడు మోషేనే అంటున్నాడు, అయ్యా కృపతో జ్ఞాపకం చేసుకొని ఏమైనా స్వస్థపరచని మొరపెడుతున్నాడు. కాబట్టి పిల్లరా, ఇంకొక మాట చదువు, అక్కడ యిర్మీయా 17:14 చదువు. యెహోవా నీవు నన్ను స్వస్థపరచుము, నేను స్వస్థత నందెదను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఎందుకు మోషే మొరపెడుతున్నాడంటే, మోషేకి తెలుసు ఏం తెలుసు అని అంటే, యెహోవాకి మొరపెట్టినప్పుడు ఆయన స్వస్థపరిచే దేవుడని, ఆయన నిశ్చయముగా ఎంత మాత్రం విడిచిపెట్టేవాడు కాదని. వాళ్ళ అవిధేయతను బట్టి వాళ్ళకు ఒకవేళ రోగమే రావచ్చు, వాళ్ళ గర్వాన్ని బట్టి వాళ్ళకు ఒకవేళ రోగమే రావచ్చు, వాళ్ళ బలహీనతను బట్టి వాళ్ళకు ఒకవేళ రోగమే రావచ్చు. కానీ ఆ రోగమును ఎవరు స్వస్థపరచగలడంటే, యెహోవానే స్వస్థపరచగలడని ఎవరు తెలుసుకున్నారంటే, మోషే తెలుసుకొని మిరియాము కొరకు ఏం చేస్తాడు? మొరపెడుతున్నాడు. ఈ మిరియామును ఇంకా కొంతమంది కలిసి అనేకులు మోషేకి ఎదురు తిరిగారు. ఏమని తిరిగారు అనంటే, ఇదిగో నువ్వు ఒక్కడివే నాయకుడివా, నీకే అంత సామర్థ్యం ఉందా, నీకే అంత జ్ఞానం ఉందా, మాకు లేదా, మేము నడిపించలేమా అని చెప్పి ఎదురు తిరిగారు. అప్పుడు వారు ఒక అనారోగ్యం పాలైపోయారు. తెల్లని కుష్టుతో, కుదరని రోగముతో మిరియాం పడిపోయి ఉన్నప్పుడు మిరియాముని అప్పుడు మోషే అనొచ్చు, ఒకవేళ అనొచ్చు మోషే, అమ్మా నువ్వు పడిపోయినావు కదా, నీకు మంచిగానే చేసిండే దేవుడు అన్నడా, నీకెట్లే జరగాలే అన్నడా, పోనీ నువ్వు దేవునికి వ్యతిరేకంగా మాట్లాడేవు గనక ఇది నీకు జరగటము కరెక్టే అన్నాడా మోషే? అనలేదు. కానీ ఇదిగో అక్కడ ఉన్న వారు అందరి కొరకు, మిరియాము కొరకు కూడా ఎలుగెత్తి మొరపెడుతున్నాడు. ఏమనంటే, అయ్యా ఇలా అవిధేయత వల్ల చేశారు ఈ తప్పు, వీళ్ళకి తెలిసి తెలియక చేశారు తప్పు, కాబట్టి దయతో వారిని స్వస్థపరచని మొరపెడుతున్నాడు. పిల్లరా,
దేవుడు మనల్ని బాగు చేయాలన్నా, స్వస్థపరచాలన్నా, మూడోదిగా మనం ఏం చేయాలి అని అంటే మొరపెట్టేవారిగా ఉండాలి. ఎప్పుడు మొరపెట్టాలి అని అంటే ప్రతి దినము మొరపెట్టేవారిగా ఉండాలి. ఎలాగ మొరపెట్టాలి అని అంటే ఒకవేళ మనల్ని ఎవరన్నా బలహీన పరిచేవారున్నా, బాధపరిచేవారున్నా, అవమానపరిచేవారున్నా, నిందల పాలు చేసేవారున్నా వారి కొరకు మనం మొరపెట్టేవారమై ఉండాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఏమండి, మోషేకి వాళ్ళు ఎదురు తిరిగారు. అంత మాత్రాన మోషే నాకు ఎదురు తిరిగినందుకు మీకు ఇది జరిగిందని సంబరపడ్డా, సంతోషపడ్డా? కానీ ఏం చేస్తాడు చెప్పాలి ఒకసారి. అందరు ఏం చేస్తాడు? అందరు ఒక్క స్వరంతో చెప్పాలి. ఏం చేస్తాడు? మొరపెడుతున్నాడు. దేవుడే చెప్పాడు, సాక్షాత్తు యేసు క్రీస్తు ప్రభుల వారే చెప్పాడు, ఒకానొక సందర్భంలో నిన్ను హింసించే వారి కొరకు ప్రార్థన చేయండి అని. అంత మనసు మనకుందా? ఒకసారి మనం పరీక్ష చేసుకోవాలి. ఒకసారి మనల్ని ప్రతిరోజు పొద్దున లేస్తే కుక్క మీదనో, నక్క మీదనో, చెట్టు మీదనో పెట్టి తిడతారు అనుకోండి, వాళ్ళ కోసం ప్రార్థన చేయగలమా? చెయ్యాలి. ఆ మనసే యేసయ్య కోరుకునేది. మోషే చేసింది కూడా అదే. క్రైస్తవ భక్తి అంటేనే అది. ఏదో ఇంటి నిండా పోస్టర్లు వేసుకొని, లేకపోతే మెల్లో పెద్ద శిల వేసుకొని పొద్దున్న లేస్తే అక్కడికి వెళ్ళి ఇక్కడికి వెళ్ళి మేము క్రైస్తవులమండి అని చెప్పుకోవటం వల్ల ప్రయోజనం లేదు. కానీ మనల్ని హింసించే వారి కొరకు, మనల్ని దూషించే వారి కొరకు మనం ఎప్పుడైతే ప్రార్థన చేసేవారిగా ఉంటామో మనలోనే మన యేసయ్యను చూస్తారు. అదే నిజమైన క్రైస్తవ భక్తి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి పిల్లరా, మోషే చేసింది అదే. ఆయనకి ఎదురు తిరిగిన వాళ్ళ కొరకు మొరపెట్టాడు. ఆయన్ని తక్కువ చేసిన వాళ్ళ కొరకు మొరపెట్టాడు. నువ్వెంత అని మాట్లాడిన వాళ్ళ కొరకు దేవుని వైపు మొరపెట్టాడు. అసలు నువ్వు నాయకుడివైనా, నత్తివాడివి, అసలు నీకు ఏమీ రాదని చెప్పిన వాళ్ళ కొరకు ఏం చేశాడు? మొరపెట్టాడు, ప్రార్థన చేశాడు. మోషే మొరపెట్టిన తక్షణమే మిరియామును, అక్కడ ఉన్న వాళ్ళందరినీ కూడా దేవుడు స్వస్థపరిచాడు, బాగు చేశాడు. గట్టిగా చప్పట్లు కొట్టి దేవుని నామమున మహిమ పరుద్దాం. కాబట్టి పిల్లరా, ఈ రోజు వాక్యాన్ని వింటున్న మనతో దేవుడు మాట్లాడుతున్న మాట, నేను నిన్ను బాగు చేసేదను. దేవుడే చెప్తున్న మాట. ఆయన దినమెల్లా ఇలాగూ చేతులు చాచి చెప్తున్న మాట, నేను నిన్ను బాగు చేస్తానంటున్నాడు. దేవుడే సాక్షాత్తు చెప్తున్న మాట. మరి దేవుడు మనల్ని బాగు చేయాలి అని అంటే మనం మొదటిగా ఆయన దగ్గరికి వచ్చేవారిగా ఉండాలి. రెండోదిగా ప్రియులారా, దేవుని మాట వినేవారిగా ఉండాలి. మూడోదిగా ప్రియులారా, దేవునికి మొరపెట్టేవారిగా ఉండాలి. అప్పుడే దేవుడు మనలను బాగు చేస్తాడు.